తన మహిమ యొక్క తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మను నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన తండ్రి అయిన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. మహాగణుడువును కృపగల దేవా స్తోత్రాలు. అత్యున్నతుడవు అధిక స్తోత్రార్హుడవు, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడవు. మీ వంటి వారు ఎవరునూ లేరు. మా తలలు వంచి మీకు నమస్కరిస్తున్నాం. అద్భుతమైన మీ కార్యాలను బట్టి మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మాడల మీ ప్రేమ శాశ్వతమైనది ప్రభు యేసుక్రీస్తు వారిలో కనుపరిచారు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి విశేషముగా మేదరమెట్ల స్థానిక సంఘాన్ని బట్టి, పరిశుద్ధులందరిని బట్టి మీకు స్తోత్రాలు. పెద్దలు, పరిచారకులు, ఆయా కృపావరములు కలిగిన వారందరూ కూడా నాయన ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ 3 దినముల కూడికలలో మీరు చూపిన విశేషమైన కృపను బట్టి స్తోత్రాలు. అలెక్స్ జార్జ్ గారిని బట్టి, జశ్వంత్ గారిని బట్టి, రత్నాకర్ గారిని బట్టి, దీనిని నన్ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అందించబడిన వర్తమానాల తండ్రి హృదయాల కార్యం చేయలాగిన ఒక నూతనమైన మార్పు, పురికొల్పు వినిన వారిలో జరుగులాగా మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి విశేషంగా ఈ పనిలో ప్రయాసపడిన వారందరినీ ఒక్కరొక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని నిశ్చయముగా మీరు అనుగ్రహించే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. దయగల దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఇక్కడ పరిచర్య చేశారు, వారి గృహాల్లో మమ్మల్ని ఉంచుకున్నారు. ఆహార పదార్థాల విషయంలో విశేషమైన కృప చూపించారు ప్రభువా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ పరిచర్య చేసిన వారందరికీ ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడు అని మీకు స్తోత్రాలు. ఆయా ప్రాంతాల నుంచి, ఆయా సంఘాల నుంచి నాయన విశ్వాసులైన వారు వచ్చారు, సేవకులైన వారు వచ్చారు, పెద్దలైన వారు వచ్చారు, పరిచారకులైన వారు వచ్చారు. మీ వాక్యాన్ని విన్నారు ప్రభువా. నూతనమైన మార్పును, ఉజ్జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవా, ప్రేమ కలిగిన తండ్రి, సంఘాలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు మహిమకరముగా మలచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభుని యేసుక్రీస్తు వారిని ప్రదర్శించే సంఘాలుగా ఉండే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వారి ప్రాంతాలకు క్షేమంగా వెళ్ళిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ కూడికి అయిపోయిన తర్వాత సైతం ప్రభువా నాయన ఆయా ప్రాంతాలకు, వారి స్వస్థలాలకు వెళుతున్నటువంటి వారికి క్షేమమైన ప్రయాణాన్ని దయచేయమని మీ సన్నిధానంలో మొరపెడుతున్నాం. అలాగే బాప్తిస్మముల యొక్క కార్యక్రమాన్ని సైతం మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి, మీకు మహిమకరంగా జరిగించండి. మరో 2 స్థానిక సంఘంలో రొట్టె విరిచే కోడికలో పాలు పంపులు పొందే కృపను దయచేస్తున్న దేవుడు అని మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయవా, ప్రేమ కలిగిన తండ్రి, అందరినీ మీ కృపకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావంలో మీకు ఆరోపిస్తూ స్థానిక సంఘాన్ని, కుటుంబాలకు శుభమని చెప్తూ మీ చిత్తమై మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేము ముఖాముఖిగా చూసుకుని సంతోషించి మిమ్మల్ని స్తుతించే కృపను దయచేయమని, పరమ దీవెనలు కృమ్మరించే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మను మీ వాక్యం చేత ఆశీర్వదించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు, మా ప్రభువును, రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులతో పాటు ఈ మీటింగ్ స్థలానికి చేరువచ్చిన పరిశుద్ధులందరికీ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఓకే, కూడిక ఇంతటితో ముగించబడింది. బాప్తిస్మములు కార్యక్రమం ఇద్దరే కనుక ఎక్కువ సమయం ఉండదు. గారి ఉంది, టీ ఉంది, అందరూ తీసుకొని వెళ్ళండి. వచ్చిన సేవకులందరూ నన్ను కలిసి వెళ్ళాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ హృదయపూర్వక వందనాలు. వాతావరణ విషయంలో చాలా చక్కగా దేవుడు సహకరించాడు. ఆ దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం.